తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 12 వరకు కొనసాగే ఈ ప్రత్యేక కార్యాచరణపై మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క వేర్వేరు ప్రాంతాల్లో దిశానిర్దేశం చేశారు. 10 ప్రధాన అంశాలతో గల్లీ నుండి జిల్లా స్థాయి వరకు కూడా స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ 99 రోజుల ప్రణాళిక సాగుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడం, విద్యుత్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలంటూ అధికారులను ఆదేశించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవన్నారు మంత్రి పొన్నం. మహిళలకు ప్రభుత్వం అన్ని రకాలుగా చేయూతనిస్తా ఉంది. ఉచితంగా బస్సు సౌకర్యంతో పాటుగా మహిళల పేరు మీద అనేక రకాల కార్యక్రమాలు జరపడంతో పాటుగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, అదేవిధంగా రేషన్ కార్డులు, సన్నబియ్యం కానీ ఈ విధంగా కార్యక్రమాలు చేసిన సందర్భంలో ఈరోజు ఇందిరా క్యాంటీన్ కూడా ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. నగరంలో ఎక్కడ ప్రజలకు సంబంధించి ఏ ప్రాంతమైనా ప్రభుత్వ కార్యాలయమైనా ఇంకేదైనా ఇంపార్టెంట్ పార్కులైనా ఇందిరా క్యాంటీన్ల పేరున్న మహిళా సంఘాలకు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీరు దయచేసి ఆ కార్యక్రమాన్ని ప్రోత్సహించుకొని ముందుకు పోయి మీ కాళ్ళ మీద మీరు నిలబడగా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు ఇస్తా ఉన్న మహిళా సంఘాలకు ఐకేపీ తరఫున, మెస్మా తరఫున డబ్బులు లోనింగ్ ఇచ్చి వాళ్లకు నెలకు మండల సమైక్యకు 70,000 రూపాయలు వస్తా ఉన్నాయి. నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కోరుతాను, హైదరాబాద్ లో ఇప్పుడు మీ లెక్క ప్రకారంగా 24,000 సొసైటీలు ఉన్నాయి. ఈఎల్ఏ ఇప్పుడు దాదాపు 631 ఉన్నాయి. 631 మీరు వాళ్ళను రాష్ట్ర నాయకత్వం వాళ్ళ లీడర్షిప్ ఆఫీసర్స్ మాట్లాడితే హైదరాబాద్ లో వాళ్ళకు కూడా బస్సులు ఇచ్చే విధంగా కార్యాచరణ తీసుకుంటాం. ఆ విధంగా ప్రభుత్వ నిర్ణయం ఉంది. మహిళా సంఘాలు మహిళలు బస్సులు ఉచితంగా ప్రయాణం చేయడమే కాదు, బస్సుల యజమానులుగా చేసే కార్యక్రమం దేశంలో మొదటిసారిగా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది. సీతక్క గారు సంబంధిత మంత్రిగా మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. అందుకే హైదరాబాద్ లో ఉన్నటువంటి మహిళా సోదరిమణులు స్వచ్ఛందంగా మహిళా సంఘాల సభ్యులుగా చేరండి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి వడ్డీ లేని రుణాలను పొంది మీ భర్తలు చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఏదోడు వాదోడుగా మీరు కొంత ఉపాధిని పొందేటువంటి ప్రయత్నం